నిజంగానే మీరన్నట్టుగా మాధవి గారు, ఒక ముస్లిం ఖచ్చితంగా జీవితకాలంలో ఒక్కసారైనా మక్కాకి వెళ్ళాలనే ఒక ఆచారం ఉంటుంది. అందులో ప్రతి ఒక్కరు ఆడ, మగ తేడా లేకుండా పిల్ల, పీచు ప్రతి ఒక్కరు ఖురాన్ చదవాలి అని ఒక రూల్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీరన్నట్టుగా బైబిల్ చదువుతారు. అది ఏ వయసు వారైనా. కానీ మనకెందుకు భగవద్గీత గురించి అంత అంటే అది కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథం. సెల్ఫ్‌లో మనకి ఎవరైనా వస్తే కనిపించే ఒక డెకరేషన్ ఐటెమ్ లాగా మాత్రమే ఉండిపోయింది. ఎందుకు అనంటే మీరు భగవద్గీత తీసుకోక్కర్లేదు తల్లి. ఆ! లలితా ఏదైనా, సహస్రనామం చేసుకోవచ్చు, ఏదైనా. విష్ణు సహస్ర మనకున్న అదృష్టం ఏంటంటే వాళ్ళకి ఒకటే ఉంది. అవును. మనకి ఎన్నో ఉన్నాయి. మనకు మనసుకు నచ్చే సౌందర్య లహరి ఉంది, శివానంద లహరి ఉంది. అంటే హైందవ ధర్మం ఎంత గొప్పదంటే ఎవరి మనసుకి ఏది నచ్చితే ఆ నచ్చిన ఆహ్లాదంగా ఆనందంగా రోల్ మోడల్ తీసుకునే భగవత్ స్వరూపాలు మనకున్నాయి. హ్మ్. ఏదైనా చేయొచ్చు. హనుమాన్ చాలీసా ఏదన్నా చేసుకోండి. మీరు చేయడానికి చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే మన దగ్గర ఈ పద్ధతులను ఎవరెవరైతే అవలంబిస్తారంటే గుళ్ళో ఒక పురోహితుడు ఉన్నాడు. ఆయన, అతని కుటుంబము, అతని పిల్లలు, భార్య, వీళ్ళకు భోజనం దొరుకుతుందా లేదా, వీళ్ళు సుభిక్షంగా ఉన్నారా లేదా అని అక్కడ ప్రాంత ప్రజలు చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు అతని బాధ్యత ఏంటి? ఇక్కడ నా దగ్గర ఇంతమంది ఉన్నారు హైందవులందరూ, వాళ్ళ ఇండ్లకు వెళ్ళాలి. మీ ఇంట్లో పిల్లలు ఇంతమంది ఉన్నారా, ఈరోజు శుక్రవారం పూట పూజ జరుగుతోంది, చిన్న పిల్లల్ని తీసుకొని మీరు రండి. వాళ్ళు ఆ పని చేస్తారు. తెలుసా మీకు ఈ సంగతి? క్రిస్టియన్స్ మత ప్రచారం ఉందా? ఉంది. మరి మనకేది మత ప్రచారం? వాళ్ళకు ఒక డీల్స్ ఉంటాయి అక్కడ. అలా మనం కూడా మీరన్నారే పండక్కో పబ్బానికో వెళ్ళో 10 రూపాయలు 20 రూపాయలు పళ్ళల్లో వేస్తామని, అలా మనం 100 గుళ్ళకు వెళ్ళక్కర్లేదు. మన ఇంటి దగ్గర ఉన్న మన గుడి ఎంత కావాలమ్మా ఒక బ్రాహ్మడి పోషణకి భోజనానికి? ఎంతసేపు ఆ బ్రాహ్మడు ఆ ఇల్లు గడిచేనా అని చూసినప్పుడు అక్కడికే ఆగిపోతాడు ఆయన, ఆ గురి పురోహితుడు. అదే అక్కడ ఉన్న ఒక 20 కాపురాలు, 30 కాపురాలు, 50 కాపురాలు, ఆయన పోషణ అంటే ఏముందమ్మా, 2 పిల్లలేగా అనుకుండేది. నెలకు తలా ఒక 100 రూపాయలు వేసుకున్నారనుకోండి, అయిపోదా తల్లి? 200 రూపాయలు ఖర్చు పెట్టకుండానే ఉన్నామా మనం అందరం? నిజంగా జీవితంలో ఎప్పుడు ఓ పర్సు పోగొట్టుకోవడం కానీ, ఓ చెత్త సినిమా చూసి 300 రూపాయలు ఖర్చు పెట్టడం కానీ, హోటల్ పోయి భోజనం చేసి అబ్బాయి ఏంటి అంత అసహ్యంగా ఉంది భోజనం ఏమీ బాగలేదు అనుకోవడం కానీ చేయలేదా? మనకు వద్దు అనుకుని తృణీకరించిన డబ్బుని కూడా 200 రూపాయలు 250 రూపాయలు అక్కడ ఉన్న కుటుంబాలన్నీ కనుక వేసుకోగలిగితే అటువంటి బ్రాహ్మణుడికి కూడా మత ప్రచారం చెయ్యాలనే ఆశ కలుగుతుంది. ఎందుకు ఇప్పుడు మత ప్రచారం చేసుకోవాలి మనం కూడా అంటే, మనం ఒకప్పుడు అవసరం లేని మత ప్రచారంలో పెద్దవాళ్ళ మాటలు విని ముందుకి వెళ్ళిపోతున్న మన జీవన విధానాలలో పాశ్చాత్య నాగరికత రావడం వల్ల దాది సడలిన భయము, సడలిన నష్టం వచ్చేసింది మనకి. కాబట్టి ఇప్పుడు మనం కూడా కలియుగ ధర్మాన్ని పాటించాలి. ఎప్పుడూ లేని మత ప్రచారం మనం చేసుకోవాలి. ఆ మత ప్రచారం ఆయా స్థానాల్లో వాళ్ళకు తోచిన విధానంగా వాళ్ళు చేసుకోవచ్చు. ఇదే నేను చేస్తున్నాను ఇప్పుడు. ఎలా చేస్తున్నాను అనుకున్నాను? నిన్న కూడా 4 గుళ్ళు తిరిగాను. ఒక గుళ్ళో కరెంట్ లేదు, కూర్చున్నాను అక్కడే, భజన చేయడం మొదలుపెట్టాం మేము 7-8 మంది వెళ్ళి. మీరు నమ్మరు, ఆ కరెంటు లేకపోయినా 12 మంది పిల్లలు వచ్చారు అక్కడ మా దగ్గరికి. ఆ చీకట్లోనే వచ్చారు పిల్లలు. నేను భజన చేస్తుంటే నాతో పాటు భజన చేశారు వాళ్ళు. కరెంట్ వచ్చింది, ఇంకొంతసేపు చేశారు. మా దగ్గర ఏదో దూద్ పేడ ఉండింది, పిల్లలందరికీ ఇచ్చేసాను, తీసేసుకోండారా అని. ఫిర్కా బాతే అమ్మ అని అడిగారు. అది పిల్లలంటే. వాళ్ళన 24 గంటలు దూషించి, ఎందుకంటే మన భుజాల మీద ఉన్న మన బరువుని తోసడానికి ఒక నోరు లేని జీవి కావాలి, అది పిల్లలు. అది ఈ తరం. వేసేయండి, ఎంత వేస్తారో వేసేయండి వాళ్ళ మీద. అందుకే వాళ్ళు అంతా పనికి రాకుండా తయారవుతున్నారు. అమ్మ అసలు సనాతన ధర్మం అనేది ఎప్పుడు మొదలైంది? హిందూ ధర్మం, సనాతన ధర్మం రెండు ఒకటే. సనాతనం అంటే చాలా పాతది. అంటే ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టుగా ఇంతకు ముందు చెప్పినట్టుగా సోకాల్డ్ కమ్యూనిస్టులు కానీ లేదంటే వీళ్ళందరూ కూడా భగవంతుని వ్యతిరేకించడానికి మూల కారణం మీరు ముందే సమాధానం చెప్పేశారు, బ్రాహ్మలే కారణం అని. అంటే ఎక్కడైతే అందరు బ్రాహ్మలు కాదు, అందరు బ్రాహ్మలు కాదు, కానీ ఒక రూల్ అనేది అంటే సరదాగా చెప్పుకునే ఒక కథని మీకు ఎగ్జాంపుల్ గా చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఒక 3 మతాలకి సంబంధించిన వ్యక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ దేవుళ్ళని ప్రార్థిస్తున్నారట.
అల్లా అనగానే తను వచ్చి ముస్లింని కాపాడాడట, క్రీస్తుని పిలవగానే తను వచ్చి కాపాడట. హిందూకి సంబంధించి ఎవరిని పిలవాలో అర్థం కాక అందరినీ పిలుస్తున్నాడట. రాముణ్ణి, కృష్ణుణ్ణి, గణపతిని, ఇంత ముక్కోటి దేవతని పిలుస్తుంటే ఒకరు చేస్తారని ఎవరు రాలేదు అని చెప్పి దాన్ని ఒక వ్యంగ్యమైన కథ కింద మలిచారు. ఎవరమ్మా ఇందులో ఎంత ఇదిగా ఉన్నా అంటే పెద్దలు ఎవరమ్మా, మలిచిన పెద్దలు కూడా చెప్పాలి కదా. సో అంటే ఎక్కడో బుక్ లో చదివిన దాని ఒక కామెడీ లిస్ట్ లో కూడా ఒక భగవంతుడికి సంబంధించింది రావడం, దాన్ని వీళ్ళు చూసి నవ్వుకోవడం అనేది చాలా అపహాస్యంగా అనిపించింది. ఇది కూడా జోకేనా అనిపించింది. అందులో హిందువులు కూడా నవ్వుంటారేమో మనకు తెలీదు. కానీ నిజంగానే రూల్స్ విషయానికి వస్తే చాలా స్వేచ్ఛగా చర్చిలకు వెళ్ళిపోతున్నారు. ఆడ మగ పిల్ల పీచు ఎవరు ఇది ఉండదు. మసీదులకు వచ్చేటప్పటికి ఆడవాళ్ళకి నిషేధం అయినా కూడా మసీదు బయట ఉంటారు, ఇళ్లలో నమాజు ఖచ్చితంగా సాయంత్రం చేస్తారు, మానరు. ఎలాంటి కష్టం ఉన్నా నమాజు మానరు. గుళ్ళలోకి వెళ్ళడానికి ఇది వరకటి రోజుల్లో దళితులని లేదా ఇదని ఇలాంటివి ఏవైనా రూల్స్ వల్ల మేము ఇందులోకి మాకు ఇలా లేదు కాబట్టే మేము తిరగబడ్డాము అనేది ఒక కమ్యూనిజాన్ని దానికి ఒక రూపు మార్చి ఇప్పుడు ఎవరైతే పద్ధతిగా పూజలు చేస్తున్నారో వాళ్ళని కూడా వెనక్కి మరల్చేలా ప్రతి విషయంలో. అంటే నేను ఒక రివ్యూ ఒకటి చూశాను సోషల్ మీడియాలో, ఎవరు అనేది నాకు తెలీదు వ్యక్తి, బట్ ఏంటి రాశారు, సినిమాకి సంబంధించింది కాబట్టి తప్పులు మాత్రమే చూద్దాం అనుకున్నాం. కానీ సినిమాలో ఈ విషయాన్ని కూడా ఇలా రాయొచ్చు అని నాకు అసలు మైండ్ పనిచేయలేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన మహేష్ బాబు కొత్త మూవీకి సంబంధించి ఒక రివ్యూ అది. అందులో విషయం ఏంటంటే అందరూ అది హిట్ ఆఫ్ ఫట్ అనేది మాత్రమే చూస్తారు, లేదంటే ఎవరికి నచ్చిన కోణంలో వాళ్ళు చూస్తారు. డాన్సులు కొంతమంది చూస్తారు, హీరోయిన్ డ్రెస్సులు చూసే వాళ్ళు చూస్తారు, ఇది మాత్రమే అని సినిమా. కానీ సినిమాలో కూడా ఒక మతాన్ని ఎలివేట్ చేసేలాగా అందులో ఉన్న కొన్ని వ్యాంప్ క్యారెక్టర్స్కి క్రిస్టియన్ పేర్లు పెట్టారు. ఇది మీ కుల గజ్జి అని చెప్పి డైరెక్టర్ని వీళ్ళని ప్రతి ఒక్కరిని ఇది చేసిన ఇందులో ఇంత అర్థం ఉందా అంటే ప్రతి సినిమా తీసుకుంటే అక్కడ క్రిస్టియన్ పేర్లే జూలీ అని, రోసి అని ఇలాంటివి పెడుతూ ఉంటారు. అంటే మా మతానికి సంబంధించిన వాళ్ళు ఇంత నీచమైన ఇదా, మీకు సంబంధించిన వాళ్ళు ఉన్నతులా అన్నట్టుగా. అంటే అందులో ఆ కోణం చూడొచ్చా అనేది నాకు నిజంగా క్వశ్చన్ మార్క్ లాగా అనిపించింది. సినిమాని ఇలా కూడా చూడొచ్చా అని ఆ రివ్యూ చూసాక. మీరేమంటారు దీనికి సంబంధించి? అందుకని 4-5 ప్రశ్నలు ఉన్నాయి. తప్పకుండా నాకు అన్నిటికీ సమాధానం. ముందు ఎక్కడికి వద్దామంటే క్రిస్టియన్స్ పిలిస్తే జీసస్ వచ్చారు, ముస్లింలు పిలిస్తే ప్రార్థిస్తే అల్లా వచ్చారు, కానీ హైందవులు పిలిస్తే మాత్రం ఎవరూ రాలేదు. అంటే వంతులు వేసుకుంటున్నారట భగవంతుడు, అంటే రాముడు వస్తాలే కృష్ణుడు వస్తాలే అని ఇలా ఇలా. అదే మరి బీబీ నాంచారమ్మ ఎవరిని పిలిచిందమ్మా తెలుసా నీకు? బీబీ నాంచారమ్మ కథ తెలుసా? అవును. ఎవరిని పిలిచింది? మరి అల్లా ఎందుకు రాలే బీబీ నాంచారమ్మ పిలిస్తే? అదే కదా ఆ విషయాన్ని మరి ఎలా వాడెవడో ఇది వేసిన వాడికి వాడు వేసి ఉంటే వాడిని ఫస్ట్ తెలుసుకోమని దానికి వాడు ఏం చేయాలి తెలుసా? బీబీ నాంచారమ్మ తెలుసుకోవాలంటే వాడు హిందువు అయితే ఇది కనుక హిందువు వేసి ఉంటే బీబీ నాంచారమ్మ ఎవరిని ఆరాధించిందో అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి కదా. భగవంతుడిని ఆరాధించింది ఆవిడ, సో వీడు ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోవాలి. వీడు భూమికి సగం భారం తగ్గిపోతుంది. ఒకవేళ ఇది ముస్లిం వేశారనుకోండి, అందుకే ముందు హిందూతోనే మొదలు పెడతాను. నాకు ఏ మతంతో సంబంధం లేదు, నాకు వ్యక్తులతోనే. నాకు వాడిని కూడా అల్లా గారి దగ్గరికి వెళ్ళిపోమని చెప్పు, ఆయన ఇస్తారు సమాధానం. అలా ఒకవేళ మనం క్రిస్టియన్ మతం కనుక వస్తే జీసస్కి కూడా భారతదేశ పర్యటనకు వచ్చాడు ఆయన. ఆయన అపోస్టిల్స్ కూడా భారతదేశ పర్యటనకు వచ్చారు క్రిస్టియన్ మతాన్ని ఇక్కడ వ్యాపింపచేయడానికి. వాళ్ళ దేశాలు గొడ్డుపోయాయా? సరిపోలేదా? లేదా అక్కడ ఎవడో రెడీగా లేడా? ఇక్కడికి ఎందుకు వచ్చారు వాళ్ళు? ఎందుకు అని అంటే వీళ్ళకి ఇష్టం వచ్చిన కథలు రాయడానికి, వీళ్ళకి నోటికి వచ్చినట్టు మన భగవంతుల గురించి రాయడానికి. మన దగ్గర త్యాగరాయ స్వామి ఉన్నారు, తులసీదాస్ గారు ఉన్నారు, పండరీబాయి ఉంది, ఆంజనేయ స్వామి లాంటి భక్తుడు ఉన్నాడు, ఎన్నో కథలు ఉన్నాయి. వీళ్ళకి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎవరు సమాధానం చెప్పుకుంటారు సంజాయిషి అని అంటే బలహీనులుగా అనుకున్న వాళ్ళకి చెప్తారు. కాబట్టి వీళ్ళకి నేను సమాధానం ఇవ్వను, సంజాయిషీలు ఇవ్వను. నేను చెప్పేది ఒకటే, హైందవులు ఏ రోజైతే వాళ్ళ మీద అడ్డమైన వెధవలు ఇలాంటివి రాస్తారో, నోరు మూసుకొని హైందవులు ఉంటారో, వీళ్ళు ఇలాగ పెట్టరేగిపోతుంటారు. అది హైందవుడైనా సరే వేరొక్కడైనా సరే. ఇంకొకసారి మన ధర్మం గురించి మాట్లాడే హక్కు అధికారం ఏది వాడికి ఇవ్వకూడదు. మతం అనేది మన స్వగతం, మన సొంత విషయం. అది ప్రతి హైందవుడి సొంత విషయం.
మనం ఎవరిని అడగట్లేదే, నువ్వురా నా దగ్గర చేరు, నువ్వుదా హైందవుడు వేయిపోని మనం ఎవరిని అడగట్లేదే. అంతే హుందాగా ఒకడు మన జోలికి రాకూడదు, వస్తే వాడికి సమాధానం చెప్పి తీరవలసింది మనదైన విధి విధానంలో. రెండోది దళితులు అన్నారు మీరు. ఇక్కడ బ్రాహ్మల పాత్ర చాలా చాలా స్వల్పం, కానీ అందరు బ్రాహ్మల్ని అంటారు. ఎందుకో మీకు చెప్తాను విషయం. ఇది జమీందారీ సిస్టంతో వచ్చిన విషయం, బ్రాహ్మణంతో వచ్చిన సమస్య కాదు ఇది. గ్రామాలలో మీరు కనుక మొన్న రీసెంట్గా నాకు తెలిసి ఒక సినిమా వచ్చింది తల్లి, తెలంగాణ రజాకారు మూమెంట్ మీద జగపతి బాబు గారు నటించారు అందులో. ఆ సినిమా పేరు నాకు పెద్దగా గుర్తులేదు. మీరు కనుక ఆ సినిమా చూస్తే జమీందారు పాత్ర పోషించారు, ఈయన పటేలా పాత్ర ఏదో పోషించారు, ఎవరో జగపతి బాబు గారు. వారిని ఏమనట్లేదు, పాత్ర పోషించారు, ఎందుకంటే నాకు ఇంకా వేరే విధి విధానం గుర్తుకు రావట్లేదు సినిమాని గుర్తు తెచ్చుకోవడానికి. ఆయన దగ్గర ఒక కరణం చేసే వ్యక్తి ఉంటాడు, కరణీకం. కరణీకంలో ఏంటి అని అంటే వీళ్ళ పొలంలోంచి ఇంత భాగం వాళ్ళ పొలంలోంచి ఇంత భాగం కొట్టేయడమే వాళ్ళ పని. ఎందుకంటే అలా చేయకపోతే వాళ్ళకి భుక్తి ఉండదు. వీళ్ళు బ్రిటిష్ కాలంలోనే బ్రాహ్మలను కొంతమందిని తీసుకొని నియోగించారు వీళ్ళని ఈ కరణీకం పనికి. వాళ్ళకి ఇదే పని చేయించారు. వాళ్ళకు మాట్లాడే హక్కు లేదు. కాలం క్రమేణా వాళ్ళ మాట వినడమే కదా వీళ్ళ పని. ఇలా చిన్న 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 రైతుల దగ్గర నుంచి భూమిని అడ్జస్ట్ చేసుకుంటూ దేవుడు మాన్యాల కింద కానీ జమీందారు మాన్యాల కింద కానీ వేసేసుకొని అక్కడే జమీందారులకు వెళ్ళిపోయేవి. ఆ సినిమా మీరు చూడండి ఒకసారి, చాలా చక్కగా చూపించారు. అక్కడ ఆఖరిలో ఆ కరణం కూడా బాధపడతాడు, నేను ఏం చేయలేనురా, ఇలాంటి దుర్మార్గము ఫ్యూడలిజం అది పోవాలని కోరుకుంటున్నాను నేను కూడా. కాబట్టి గుళ్ళల్లో కూడా రానివ్వంది గుడి పురోహితుడు కాదు, ఎందుకంటే వాడి వాళ్ళకేముంది, ఆ రెక్కాడితే కానీ డొక్కాడదు వాళ్ళకి, 2 పూట్ల భోజనం కూడా ఉండదు వాడికి సరిగ్గా, వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేరు వాళ్ళు. కానీ ఈ బ్లేమ్ ఎప్పుడు, ఈ నేరం ఎప్పుడు బ్రాహ్మణుల మీదే పడింది. వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్, బ్రాహ్మణులకు తెలుసు భక్తి ఏంటో తెలుసు. నేను ఒప్పుకోను, దళితులు గుళ్ళకు రాకూడదనేది చాలా అసభ్యకరమైన ప్రవర్తన. అసలు దళితులు ఏంటి, ఎవరు ముందు ఏంటి, ఎవరు వెనకేంటి, భగవంతుడికి అది చెప్పాలనే కదా తల్లి. భగవంతుడు క్షత్రియంలోకి ఆయన జన్మనందాడు, బ్రాహ్మణులోకి జన్మనందాడు ఆయన, అది చెప్పడు. వీళ్ళంటారు ఎందుకు ఇంత దేవుళ్ళు అని అంటారు కదా, అందుకే దేవుళ్ళు చాలామంది లేరు మనకి, శక్తి మనకి ఒక్కటే, పరబ్రహ్మ స్వరూపం పరాదేవత ఒకటే మనకి శక్తి, దానికి స్త్రీత్వం ఉందని నమ్ముతున్నాం మనం. అటువంటి శక్తి స్త్రీ రూపంలో పురుష రూపంలో భూమి మీద ఎన్నోసార్లు అవతరించింది. దేనికిరా అంటే కేవలం చెప్పడానికి, అయ్యా నా దృష్టిలో మీరందరూ ఒకటే, కుల వృత్తులు ఉన్నాయి తప్ప మీలో విభేదాలు లేవు. భక్తి దేవుడు వచ్చే వరకు మనందరికీ గుడ్డుకి వెళ్ళే హక్కు అధికారం ఉంది, లేకపోతే ఎవరికీ లేదు. గర్భాలయం అంటారా, దానికి ఒక, ఇప్పుడు డాక్టర్ ఉన్నారమ్మా, నువ్వు డాక్టరే సర్జరీ చేస్తాడు కానీ ఎవడ పడితే వాడిని సర్జరీ చేసేస్తా అంటే కుదరదు కదా. అలా కొన్ని నియమనిష్టలు, కొన్ని జీవన విధి విధానాలతో పెట్టి ఆ గర్భాలయంలోని దైవానికి ఒక శక్తి ధారపోస్తూ ఉంటే ఆ గర్భాలయంలో ఆ గడప దాటి అందరికీ ప్రవేశం ఉంది. ఆ గర్భాలయంలోకి బ్రాహ్మడైనా అందరికీ ప్రవేశం లేదు. తరతరాలుగా కొంతమంది ఆ నిష్టలు నియమాలను వాళ్ళు ఉల్లంఘించకుండా పాటించాలనే నియమంతో ఏర్పడబడ్డాయి. వాళ్లకు తప్ప నేను బ్రాహ్మణ స్త్రీని, అలా నేను లోపల వెళ్ళడానికి నాకు లేదు, నా పిల్లలు ఎవరో వెళ్ళడానికి వీలు లేదు. ఇది బ్రాహ్మణత్వానికి కేవలం సంబంధించింది మాత్రమే కాదు. కానీ నేను నిలబడిన ఏ చోటనైనా అందరికీ నిలబడే హక్కు ఉంది. అందరూ నిలబడకపోతే నాకు నిలబడే హక్కు లేదు. దళితులది వేరే స్టోరీ. కాబట్టి ఇది మధ్యకాలంలో మనం సనాతన ధర్మానికి హైందవత్వానికి దీన్ని ఆపాదించకూడదు తల్లి. అధర్మం ఇది లేదు, లేనే లేదు. సరే, ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త 3వ ప్రశ్న వేశారు మీరు. క్రిస్టియన్ పేర్లతో పెట్టి చేస్తుంటే ఇలా కూడా ఆలోచించొచ్చా, అలా కూడా ఆలోచించొచ్చా? ఈ సోకాళ్ళు క్రిస్టియన్స్ అందరూ క్యాబరే డాన్సర్కి మీరన్న ప్రశ్నలో క్రిస్టియన్ పేరుంది,
మరి హిందూ పేరు క్యాబరే డాన్సర్ కొన్న సినిమాలు లేవా? లేవా? ముస్లిం పేరున్న క్యాబరే డాన్సర్ల సినిమాలు లేవా? ఉన్నాయి కదా. రౌడీ, డాను హిందూ పేరుతో ఉంది, ముస్లిం పేరుతో ఉంది, క్రిస్టియన్ పేరుతో ఉంది. ఏమీ లేదమ్మా, నేను చెప్తా చూడు. తోచి తోచనమ్మ తోడుకోడు పుట్టింటికి వెళ్ళిందంట. ఏమి పని పాటు లేకుండా కూర్చొని వ్యర్థంగా ఎక్కడ దొరుకుతుందా? ఈ మధ్య అన్నపూర్ణికి అందరం కాస్త గొంతెత్తంగా, ఇప్పుడు వీడికి కావాలి ఒక రీజన్ గొంతెత్తడానికి. ఏమిటది? ఏదో పేరు, క్రిస్టియన్ పేరుతో పుట్టినవాడే క్యాబరే డాన్సర్ అవుతున్నాడా? కాదు, ఏదో పేరు ఉండాలి. ఇప్పుడు ఆ పేరు తీసేయండి, ఇంకో పేరు పెట్టండి, ఏం పోయింది అక్కడ?